హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ కంగువా. యాక్టెడ్ బై మనందరికీ తెలుసు వర్స్టైల్ యాక్టర్ అనొచ్చు ఆయనని, సూర్య గారు, అండ్ డైరెక్టెడ్ బై శివ గారు. సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా మనం ఆల్రెడీ చూసిందే కదా, అంటే డెఫినెట్గా ట్రైలర్లో చూస్తే మనకు డెఫినెట్గా అర్థమైందంటే పాస్ట్ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ రెండింటిని ప్యారలాల్గా చూపించేటువంటి ఒక స్టోరీ అనమాట. సో ఇంకా స్టోరీ లైన్ విషయానికి వచ్చినట్లయితే స్టోరీ లైన్ ఏంటంటే అంటే ప్రీవియస్గా ఉన్నప్పుడు ఎలా అయితే అంటే ఒక జాతి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ ఇక్కడ అంటే ఈ జనరేషన్కి వచ్చేసరికి ఏంటంటే అది డిఫరెంట్ అయిపోతుంది అనమాట. అది స్టోరీ, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో ఆల్మోస్ట్ అంటే కొంచెం స్లోగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగే అసలు ఏంటి అనేది ప్రజెంట్ 2024 జనరేషన్లో ఒక సీన్ అయి ఉంటుంది అనమాట, ఒక బాబుది. ఆ సీన్ తోటి సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఆ బాబు త్రూ అవుట్ సినిమా మొత్తం ఉంటుంది అనమాట. సినిమా ఏందని అయితే మీకు మూవీ చూస్తే అయితే అర్థమవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా అంటే ఒక దిశా పటాని గారి సాంగ్ వచ్చినప్పుడు సూర్య గారి ఇద్దరికి ఒక కొన్ని సీన్స్ ఉంటాయి, అంటే టామ్ అండ్ జెర్రీ లాంటి సీన్స్ ఉంటాయి. అవి ఓకే, గుడ్, బాగుంది అనిపిస్తుంది. బట్ స్టార్టింగే ఒక అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి పాస్ట్ జనరేషన్ ఒక స్టోరీ ఉంటుంది, అది చెప్పిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఒక 10 minutes ఓకే వెళ్తూ ఉంటుంది సాంగ్. బట్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం చాలా స్లోగా నరేషన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో త్రూ అవుట్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అనమాట, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఏంటంటే కొంతమంది ఏంటంటే సినిమా ల్యాగ్ ఉంది అది అంటున్నారు, బట్ ఆ తగ్గ స్టోరీకి అలానే నరేట్ చేస్తే డెఫినెట్గా అర్థమవుతుంది. స్పీడ్గా వెళ్తే అర్థం కాదు, అందుకనే మేబీ డైరెక్టర్ అలా స్లోగా తీసుకెళ్ళడం. ఇంకా సెకండ్ హాఫ్లో మెయిన్ హైలైట్స్ ఏంటి అంటే సూర్య గారి యాక్టింగ్. అబ్బా, సినిమాకి మాత్రం ఏదైనా ప్లస్ ఉందంటే అది సూర్య గారి యాక్టింగ్. వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు సూర్య గారు. ఆయన యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది, అంటే చాలా డిఫరెంట్ యాక్టింగ్. అంటే కొన్ని సీన్స్ ఏంటంటే మనకు కొంచెం కనెక్టింగ్ అనిపించవు. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు కొంచెం 1-2 సీన్లు అది బాబుది మీకు చూస్తే అర్థమవుతుంది. ఆ సీన్లు కొంచెం ఎందుకో ఎంగేజింగ్ కనెక్టింగ్ అనిపించవు, బట్ మిగతా సీన్స్ మాత్రం చాలా బాగుంటుంది. సో అది అంతవరకు బాగానే ఉంటుంది అనమాట. ఆడొక 3-5 తెగలు ఉంటాయి. ఆ స్టోరీ ఏంటి అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. దాని తర్వాత ఇంకా సినిమా అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్లో మెయిన్గా ఏంటంటే బాబీ డియోల్ గారిని చాలా హైప్ కోసం తీసుకున్నారేమన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఏంటంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కొంచెం, ఆయన మంచి యాక్టర్ మనందరికీ తెలిసిందే, బట్ ఆయనది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అది ఓకే అనిపిస్తుంది. బట్ ఇక ఈ మెయిన్గా ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో ఒక క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం నిజంగా అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయారు. అంటే ప్రీవియస్గా సూర్య గారు ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, డెఫినెట్గా మీకు చూస్తే అర్థమవుతుండగా అదే రేంజ్లో ఉన్నాయి. సో ఆ ట్విస్ట్ అనేది ఏంటి అనేది అయితే ఉంటుందన్నమాట, మీకు అది సినిమా చూస్తే అర్థమవుతుంది. డెఫినెట్గా సెకండ్ హాఫ్ మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగుంటాయి అనమాట. అవి ఫైట్స్ కానీ, అండ్ సూర్య గారిది ఒక సముద్రంలో ఒక చేసేటువంటి యుద్ధం ఒకటి ఉంటుంది. సేమ్ టైం అక్కడ చీకటి కోన అని ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రాంతంలో జరిగే సీన్స్ ఒకటి ఉంటుంది. ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చినట్లయితే సాంగ్స్ మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. అంటే డిఎస్పి గారు కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంటే డిఎస్పి గారు కాపీ టోన్లు అవి ఇవి అంటారు కానీ, బట్ ఆయన సాంగ్స్ మాత్రం ఆయన వరకు ఆయన చాలా బాగా ఇచ్చారనమాట. ఏంటంటే ఫస్ట్ కాంచాలంటే దిశా పటాని గారు, సూర్య గారి ఆ సాంగ్ ఒకటి బాగానే ఉంటుంది. సేమ్ మన్నింపు అనే ఒక సాంగ్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. లిరిక్స్ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక జ్వాలా సాంగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇక ఫైనల్గా ఏంటంటే ఒక బీజిఎం ఉంటుంది, అదే నాయక అనే సాంగ్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా సో సినిమా చూస్తున్నంతసేపు ఏంటంటే మనకు అంటే ఇంకా ఏంటి అనే ఉంటుంది, బట్ ఇదంతా డెఫినెట్గా ఇది మొత్తం ఎలా ఎండ్ చేస్తాడు అన్న డౌట్ ఉంటుంది. బట్ రెగ్యులర్ ఆడియన్స్కి అయితే నిజంగానే డౌట్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ సినిమాని ఆడ డెఫినెట్గా దీనికి పార్ట్ 2 సీక్వెల్ ఉంటుందేమో, అందుకనే దీంట్లో కన్క్లూడ్ చేయడం కష్టమవుతుందనే పార్ట్ 2 మేబీ పెట్టొచ్చు అనుకున్నా. ఈవెన్ నాకు కూడా అలాగే అనిపించింది. అన్నట్టుగానే పార్ట్ 2 ఉంది. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ హాఫ్లో ఉన్నటువంటి ఒక సీన్ ఉంటుంది. రెండింటికి కనెక్టింగ్ చేసి అంటే స్క్రీన్ ప్లే కూడా ఏంటంటే అటు పాస్ట్ జనరేషన్ ఇటు ప్రజెంట్ జనరేషన్ రెండింటిని ప్యారలల్గా చేస్తూ సెకండ్ హాఫ్లో చూపిస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇంకా కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ మనకు అర్థమైపోతుంది, బట్ అర్థమైనా కానీ ఇంకా ఏ రకంగా కొత్తగా చెప్తాడో డైరెక్టర్ శివ గారు మనందరికీ ఈగర్గా వెయిట్ చేసే విషయం. నిజంగా అది చెప్పాలంటే చాలా ఎంగేజ్ చేశాడు అనమాట. సో ఇక పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో డెఫినెట్గా ఒక సర్ప్రైజ్ అన్నాం కదా, ఆ క్యారెక్టర్ అండ్ నెక్స్ట్ సూర్య గారిది ఇక నెక్స్ట్ ఏంటి అనేది పార్ట్ 2లో అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇది అంటే దేనికోసం చేశారు ఏంటనేది అయితే అసలు అర్థం కాదు. సినిమా ఏంటి అంటే బాబుని తీసుకొచ్చేది ఒక సీన్ ఉంటుంది, అది ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అనేది అయితే చాలామందికి అర్థం కాదు. అది ఎక్కడ అంటే దీన్ని ఎందుకోసం తెచ్చారు ఏంటి, దానికి రీజన్ ఏంటి అని మనకు తెలియాలంటే డెఫినెట్గా మనం పార్ట్ 2 చూస్తేనే అర్థమవుతుంది. పార్ట్ 2 కూడా ఈగర్గా వెయిట్ చేసే విధంగానే ఉంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కంటే కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, రక్తము అది ఉన్నాయి, అండ్ సూర్య గారి డైలాగులు అవి బాగానే అనిపిస్తాయి. బట్ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ డైలాగ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే
అది పక్కన పెడితే సినిమా అంత మాత్రం చాలా బాగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి ఓకే సూర్య గారిని డెఫినెట్గా చూసే సినిమాలు ఏదైనా ఉందంటే కంగువా అని చెప్పుకోవచ్చు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పొచ్చు నేను, మెయిన్గా సూర్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్సే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఓవరాల్గా సినిమా అయితే ఓకే గుడ్, ఒక మంచి మూవీ చూసినంత ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఫస్ట్లోనే ఎండ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్కి ఇచ్చి ఫస్ట్ హాఫ్లో అంటే క్లైమాక్స్లో ఒకే పార్ట్లో కన్క్లూడ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. బట్ కాకపోతే ఇంకా డైరెక్టర్ ఏ థాట్స్ ఉన్నాయని మనకైతే తెలియదు. కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే పార్ట్ 2 కూడా పెట్టాడు. సో పార్ట్ 2 కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసే ఉంది. సో మొత్తంగా సినిమా అయితే ఓకే గుడ్, అందరూ చూడొచ్చు అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అండ్ నెక్స్ట్ చిన్నపిల్లలు ఆల్మోస్ట్ అందరూ చూడొచ్చు. అండ్ ఒక మంచి బాండింగ్ కూడా ఉంటుంది. అది కూడా అంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ, మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.